అస్సాంలోని హోజాయ్ జిల్లా సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రైలు మార్గం దాటుతున్న ఏనుగుల గుంపును రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో 8 ఏనుగులు వెంటనే ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రివేళ జరిగింది. రైల్వే ట్రాక్ దాటే సమయంలో ఒక్కసారిగా రైలు దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఏనుగులు దూరంగా ఎగిరిపడ్డాయి. ప్రమాదం తీవ్రత కారణంగా రాజధాని ఎక్స్ప్రెస్ కు చెందిన 5 బోగీలు పట్టాలు తప్పాయి. సంఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు, స్థానిక అటవీశాఖ సిబ్బంది కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్యాసింజర్లలో కొందరికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. ఇది ఏనుగుల సాంప్రదాయ మార్గం కావడంతో ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయని అటవీశాఖ అధికారులు తెలియజేశారు. ట్రాక్ మీదకి గుంపుగా వచ్చిన ఏనుగులను గమనించినప్పటికీ రైలుకు బ్రేకులు వేయడానికి సరిపడ సమయం లేకపోయిందని అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనపై అస్సాం ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటవీశాఖ, రైల్వే శాఖ సంయుక్తంగా విచారణ కమిటీని నియమించింది. ఏనుగుల రక్షణ కోసం అవసరమైన భద్రతా చర్యలు వెంటనే అమలు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. పక్కదారి ద్వారా రైళ్లను మళ్లించి సేవలను అధికారులు పునరుద్ధరించారు. పట్టాలు తప్పిన కోచ్లను క్రెయిన్ల సహాయంతో తొలగించే పనులు కూడా కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. సేపట్లో అనకాపల్లి జిల్లాకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా విద్యార్థులతో ముఖాముఖి కానున్నారు. కశింకోట మండలం తల్లపాలెంలో విద్యార్థులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం బంగరాయపేట గ్రామంలోని సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ను పరిశీలిస్తారు. తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం తల్లపాలెంలోని ప్రజావేదిక సభలో పాల్గొనున్నారు. ఇక ఉక్కినపాలెం గ్రామంలో నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత స్థానిక మత్స్యకారులతో వివిధ సమస్యలపై చర్చిస్తారు. సాయంత్రం అనకాపల్లిలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రాత్రికి తిరిగి అమరావతికి చేరుకుంటారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో 9 ఏళ్ల బాలిక మిస్సింగ్ కథ సుఖాంతమైంది. 2 రోజుల క్రితం కిరాణా కొట్టుకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా కూడా కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ 2 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టి బాలిక శివాని జాన్ను పోలీసులు గుర్తించారు. ఇక రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. తమ గారాల పట్టిని చూసిన తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. ఎట్టకేలకు అత్తాపూర్లో చోటు చేసుకున్న చిన్నారి మిస్సింగ్ ఘటన సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. शिवानी क्या हुआ, क्यों घर से जा रहे हो? कितनी दफा गए? दूसरी बार, तीसरी बार? कोई जाने के लिए डांट रहा है? यूनिफॉर्म में ऐसे डर जाते हुए, यूनिफॉर्म में डर लगता है पुलिस वालों से? ఎందుకు పోతున్నారు బార్ బార్? क्यों जाते हैं बार बार? जाते बोलते ना खो जाओ तो इतना बैठा कर समझाते तब भी जैसे समझ में नहीं आता। घर में और कौन रहता है? हम रहते हैं, इनो रहते हैं, उसके पापा लोग काम पे लेके चल जाते हैं। हाँ। तो हम लोग रहते खाली। ऐसा तो होगा नहीं भाई कि सिर्फ पापा लोग सब रहते हैं तो फिर घर में तो अच्छा लगता है ना। घर में क्यों डरा धमका के रखते हो क्या? नहीं, हम अपनी बात इसे लेकर आए, इसके घर पे ऐसे ले लिए, बोले ले जाते, थोड़ा उधर साफ रहती, अच्छे से रहती, सब कुछ रहती। इसके पापा नहीं बोलते। स्कूल जाते हैं? नहीं जाते। क्यों? स्कूल में ही खाना पीना भी मिलता है ना सब। ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్ర శివార్లో బీఎస్సీ ప్రథమ సంవత్సరం విద్యార్థి మిస్సింగ్ అయిన ఘటన కలకలం రేపుతుంది. ఇక బీసీ మరిగూడెం పంచాయతీ నేలారిపేట గ్రామానికి చెందిన జయరాజు చిన్న కుమారుడు జయపాల్ బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఇక ఈ నెల 18వ తేదీ గురువారం రాత్రి జయపాల్ తన స్నేహితులతో కలిసి దానవైపేట గ్రామ శివార్లోని గోదావరి నది ఒడ్డుకు వెళ్లగా అక్కడి నుంచి ఒక్కడే ఫోన్ మాట్లాడుకుంటూ ఇసుక ప్రాంతంలో గోదావరి వైపు నడుచుకుంటూ వెళ్లి దారి తెలియడం లేదని స్నేహితులకు సమాచారం ఇచ్చినట్లు కూడా పోలీసులు తెలిపారు. వాట్సాప్ లొకేషన్ పంపినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గోదావరి ఇసుక తిన్నెల ప్రాంతంలో వెతికినా కూడా ఫలితం లేకపోయిందని తండ్రి జయరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. మానస, ఏదైతే బీఎస్సీ చదువుతున్నటువంటి పాప ఏదైతే ఉందో ఆమె రాత్రి మిస్సింగ్ అయినట్టు తెలుస్తున్నది. మిస్సింగ్ అయినప్పటి నుండి కూడా హాస్టల్లో ఉన్నటువంటి విధులు కానీ, కాలేజీలో వాళ్ళ పేరెంట్స్ కానీ కూడా అంతా సర్చింగ్ లో ఉన్నారు. ఇది మిస్సింగ్ కేసు కింద కూడా పోలీస్ శాఖ వారికి కూడా ఆదేశాలు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. మిస్ అయిన అభ్యర్థి ఎటు పోయింది, ఎక్కడ ఉన్నది అనేది కూడా ఇంకా
అయితే రాలేదు. పేరెంట్స్ కూడా వచ్చి కంప్లైంట్ చేసి హాస్టల్లో వెతకడం లేకుంటే కాలేజీలో వెతకడం అనేది కూడా అంతా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా సర్చింగ్ అయితే చేస్తున్నారు. మొత్తానికైతే మిస్సింగ్ అనేది ఎప్పటి నుంచి ఉన్నది, ఎటు వెళ్ళింది అనేది కూడా తెలియదు. ఆ మొబైల్ కూడా ఆమె వాడకంలో లేదు అనేది, మొబైల్ కూడా లేదు అనేది కూడా సమాచారం ఉన్నది. మరి ఫ్రెండ్స్ తో వెళ్ళి ఎటు వెళ్ళారా లేకుంటే ఎటు వెళ్ళిన సమాచారం అయితే ఇప్పటికీ కాలేజీలో కానీ హాస్టల్లో కానీ ఇటు బంధువులకు కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా సమాచారం లేనటువంటి సందర్భం ఉన్నది. దీనిపైన పోలీసు వారు అయితే తీవ్రంగానే సర్చింగ్ లో ఉన్నారు. ఆ కాలేజీలో ఎప్పుడు బయటకు వెళ్ళారు, ఎప్పుడు ఎటు వెళ్ళారు, ఎప్పుడు వచ్చి కాలేజీలో ఎప్పుడు ఎంతవరకు ఉన్నారు హాస్టల్ అనేది కూడా చర్చలో ఉన్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడానికి కోసం మొత్తం అయితే పోలీసు వాళ్ళు అయితే పూర్తి స్థాయిలో సర్చింగ్ అయితే చేస్తున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్. ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అబుదాబి, దుబాయ్ సహా పలు చోట్ల గంటల తరబడి జనజీవనం స్తంభించింది. అనేక రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం కలగడం వల్ల శుక్రవారం పలు విమాన సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి. హాలిడే సీజన్ కు ముందుగానే భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అబుదాబి, దుబాయ్లలో కురిసిన వర్షం ప్రభావంతో అనేక లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. బీచ్లు, పార్కులు, పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసింది. ప్రజలు అత్యవసరమైన పనులు తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కూడా సూచించింది. వరద తీవ్రతను తక్కువగా అంచనా వేయవద్దని, ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కూడా షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ హెచ్చరించింది. దోహా, ఖతార్లలోనూ ఇలాంటి పరిస్థితులు నమోదయ్యాయి. గతేడాది కూడా దుబాయ్లో భారీ వరదలు సంభవించాయి. ముఖ్యంగా తక్కువ సమయంలో కురుస్తున్న భారీ వర్షాలకు సరిపడే డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ పాస్ నిర్మాణాలు లేకపోవడం ఆకస్మిక వరదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక వరదల నేపథ్యంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది కూడా ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక ఇదే సమయంలో ట్రావెల్ అడ్వైజరీలను తప్పనిసరిగా పాటించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.
ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అబుదాబి, దుబాయ్ సహా పలు చోట్ల గంటల తరబడి జనజీవనం స్తంభించింది. అనేక రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం కలగడం వల్ల శుక్రవారం పలు విమాన సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి. హాలిడే సీజన్ కు ముందుగానే భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అబుదాబి, దుబాయ్లలో కురిసిన వర్షం ప్రభావంతో అనేక లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. బీచ్లు, పార్కులు, పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసింది. ప్రజలు అత్యవసరమైన పనులు తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కూడా సూచించింది. ఇక వరద తీవ్రతను తక్కువగా అంచనా వేయవద్దని, ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కూడా షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ హెచ్చరించింది. దోహా, ఖతార్లలోనూ ఇలాంటి పరిస్థితులు నమోదయ్యాయి. గతేడాది కూడా దుబాయ్లో భారీ వరదలు సంభవించాయి. ముఖ్యంగా తక్కువ సమయంలో కురుస్తున్న భారీ వర్షాలకు సరిపడే డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ పాస్ నిర్మాణాలు లేకపోవడం ఆకస్మిక వరదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇక ఇదే సమయంలో ట్రావెల్ అడ్వైజర్లను కూడా తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. తీవ్రమైన పొగమంచు నేపథ్యంలో భారత వాతావరణ శాఖ దేశ రాజధాని నగరం ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో 100 మీటర్ల దూరం కూడా కనిపించినంతగా దట్టమైన పొగమంచు అలుముకుంది. రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 150కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 200 విమానాలు కూడా ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. అలాగే ఉత్తర భారత్లోని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను కూడా పొగమంచు కమ్మేసిందని ఐఎండీ పేర్కొంది. తెల్లవారుజామున ఆగ్రా, బరేలీ, అమృత్సర్, అంబాలా వంటి ప్రాంతాల్లో కూడా విజిబిలిటీ జీరోకి పడిపోయింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి. తీవ్రమైన పొగమంచు నేపథ్యంలో భారత వాతావరణ శాఖ దేశ రాజధాని నగరం ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో 100 మీటర్ల దూరం కూడా కనిపించినంతగా దట్టమైన పొగమంచు అలుముకుంది. రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 150కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 200 విమానాలు కూడా ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. అలాగే ఉత్తర భారత్లోని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను కూడా పొగమంచు కమ్మేసిందని ఐఎండీ పేర్కొంది. తెల్లవారుజామున ఆగ్రా, బరేలీ, అమృత్సర్, అంబాలా, సఫ్దర్జంగ్ వంటి ప్రాంతాల్లో కూడా విజిబిలిటీ జీరోకి పడిపోయింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి.
దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా విజయంతో ముగించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 232 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇక 4 వికెట్లు తీయడంతో మ్యాచ్లో స్టార్గా నిలిచారు. బుమ్రా కూడా 2 కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఈ విజయంతో భారత్ సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా విజయంతో ముగించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 232 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన కనబరిచారు. 4 వికెట్లు తీయడంతో మ్యాచ్లో స్టార్గా నిలిచారు. బుమ్రా కూడా 2 కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఈ విజయంతో భారత సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.